హలో నమస్తే అండి, నేను మీ అనిల్ని. ఈరోజు మనము మహేశ్వరంలో అక్షత బ్రీజ్ 5లో ఉన్నామండి. ఈ వెంచర్ వచ్చేసి 27 ఎకర్స్ అండి. ఇది మనం చేసి కూడా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుందండి. ఆ రోజున మనము 10,000 కోడ్ చేసామండి దీన్ని. ఈరోజు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా మహేశ్వరానికి ఎయిర్పోర్ట్ కానీ, ఇటు చూస్తే బెంగళూరు హైవే కానీ, ఇటు చూస్తే మనకి త్రిబుల్ ఆర్ కానీ, ఇటు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ కానీ, అసలు ఎటు చూసుకున్నా కానీ మనకి నేషనల్ హైవేలండి. అన్నీ కూడా 150 ఫీట్ రోడ్లు, 200 ఫీట్ రోడ్లు మధ్యలో ఉంటుందండి మహేశ్వరము. ఒకటి గమనించండి, 15 ఇయర్స్ బ్యాక్ మనము మోకిలా కానీ, కొల్లూరు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎవరు అక్కడ అసలు ఏమి కొందామన్న ఆలోచనలో ఉండేవాళ్ళండి. ఈ రోజు వెళ్ళి చూసుకుంటే మనం అక్కడ కనీసం 70,000 నుంచి 1 lakh దాకా వెళ్ళిపోయిందండి. అలాగే ఈరోజు మనం మహేశ్వరంలో చూసుకుంటే స్టార్టింగ్లో 6,000 మీద చేసిన వెంచర్స్ ఈరోజు మినిమం 30,000 కూడా వెళ్ళిపోయినాయండి. ఇక్కడ ఈసీటీ కూడా మనకు చాలా దగ్గరండి. 60-70 వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. అసలు మరి ముఖ్యంగా ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీ జస్ట్ ఇక్కడ నుంచి 50 మినిట్స్ ఏనండి. రాబోయే కాలంలో 7 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తున్నారండి. ఇటు చూసుకుంటే మనకి దగ్గరలోనే 1 కిలోమీటర్లోనే మై హోమ్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి 3,000 ఎకరాలు ఉందండి ఇక్కడ పక్కనే. రాబోయే కాలంలో ఆయన కళ నెరవేర్చుకోవాలని ఇక్కడ ఐటీ హబ్ కూడా తీసుకురావాలని చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారండి మహేశ్వరం పక్కనే. ఇలాంటి లొకేషన్లో మనం మహేశ్వరంలో కొనుక్కుంటే మంచి మనకి రేట్లు పెరుగుతాయండి ఫ్యూచర్లో. నాకు తెలిసి నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం మహేశ్వరంలో ఒక ప్లాట్ కొనాలి గజం అంటే మినిమం మన మైండ్లో 50,000 60,000 ఆ రేంజ్లో ఉంటుందండి. ఇప్పుడైతే మీరు త్వరగా వచ్చి కొనుక్కోండి, ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా మంచి టైం అండి, ఇది మనకి గుడ్ విల్ టైము. ఈ టైంలో కొనుక్కుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకి మినిమం 50-60,000కి వెళ్ళిపోతుందండి. ఈజీగా ఉంటుందండి. అందుకే భూమిని కొనండి. భూమిని ఎవరు తయారు చేయలేరండి. భూమి వాల్యూ పెరుగుతుందే కానీ తరిగేది ఏముండదండి. అందుకే చెబుతున్నాను, మీ నిర్ణయం మీ భవిష్యత్తు.